బాబు రాక్షస పాలనపై పోరు పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తారీఖున రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలకి, ధర్నాలకి, నిరసనకి పిలుపునిచ్చింది. జూన్ 8, 9 తేదీల్లో అయితే నియోజకవర్గాల్లోని టౌన్ హాల్స్ అన్నింటిలో కూడా సదస్సులు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. జూన్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో భారీ ర్యాలీ. వెన్నుపోటుకు 2 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు పొడిచినటువంటి వెన్నుపోటు మీద ప్రజలందరికీ అవగాహన కల్పించేలాగా. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవని వర్గం ఏంది? మహిళలు చేయూత, ఆసరా, తోడు లాంటి పథకాలతో ఆర్థిక స్వావలంబన లభించుంటే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఎగ్గొట్టడమే కాకుండా ఈయన హామీ ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధి కూడా ఎగ్గొట్టి మహిళలకు పోటు పొడిచాడు. మహిళలకి దిశ యాప్ పేరుతో వాళ్ళందరికీ కూడా మహిళా పోలీసు దిశ అంటూ వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా అడుగులు పడితే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని గాలి కొదిలేసి ఈ రోజు మహిళలకు రక్షణ రాష్ట్రంలో ఉందా లేదా అనేది మహిళలను అడిగితేనే బాగా సమాధానం చెప్తారు. రైతులకి రైతు భరోసా అంటూ భరోసాగా నిలబడమే కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వమే అండగా ఉంటూ ఇన్పుట్ సబ్సిడీ, ఏదైతే ఉచిత పంటల బీమా అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వీళ్ళు వచ్చిన తర్వాత రైతుకు భరోసా లేదు. విత్తనం నుంచి విక్రయం వరకు మొత్తం కల్తీ దళారులమయమైపోయింది. ఇంకోవైపు చూస్తే మద్దతు ధర లేక రైతన్న ఈరోజు పంటలేసే పరిస్థితి కూడా లేకుండా తయారైపోయింది. ఇంకోవైపు పంటల బీమాలు, ఉచిత పంటల బీమా లేదు, ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ లేక రైతన్న అప్పులు పాలైపోతా ఉన్నాడు. నిరుద్యోగులకు 3,000 రూపాయలు అని చెప్పి పోటు పొడిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పి వాళ్ళకి పోటు పొడిచారు. ఇంకా చూసుకుంటే ఆయన పోటు పొడవని వర్గం ఏంది? పెట్రోల్ డీజిల్ ని నియంత్రిస్తామని చెప్పేసి పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నియంత్రణ అనేది ఎక్కడా లేదు. ఇవన్నీ అడిగితే చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తా ఉంది. ఇవన్నీ అడిగితే సమాధానం చెప్పాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి డిఎస్సీలో అవకతవకలు జరిగినా సరే సమాధానం చెప్పకుండా పొద్దున్న లేచినప్పటి నుంచి గొడ్డల పార్టీ, తల్లి చెల్లి గంటేశారు. సో గొడ్డల పార్టీ వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగిందా? మీరంటున్నట్టే మాట్లాడదాం. తల్లి చెల్లి వల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందా? ఆడబిడ్డ నిధి కొట్టడం వల్ల రాష్ట్ర మహిళలకు అన్యాయం జరిగిందా? తల్లి చెల్లి వల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందా? మీరు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడం వల్ల రైతులకు అన్యాయం జరిగిందా? తల్లి చెల్లి వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందా? నిరుద్యోగులకు మీరు పొడిచిన పోటు వల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతా ఉందా? తల్లి చెల్లి వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉందా? లేకపోతే 50 ఏళ్లకు మీరు ఎగ్గొట్టినటువంటి పెన్షన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి మీరు ఎగ్గొట్టినటువంటి పెన్షన్ వల్ల అన్యాయం జరుగుతా ఉందా? తల్లి చెల్లి వల్ల అన్యాయం జరుగుతా ఉందా? లేకపోతే పెట్రోల్ డీజిల్ ని నియంత్రిస్తామని చెప్పి ఈ రోజు పెంచుకుంటూ పోతుంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి రైతన్నతో పాటుగా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే పరిస్థితి. నిత్యావసర సరుకులు దొరక్క రేట్లు ఆకాశాన్ని అంటే ఏమీ తినేటట్లేదు, ఏమీ కొనేటట్లేదు. రాష్ట్రంలో ప్రజల నడ్డి విరిగిపోతా ఉంది. దానివల్ల అన్యాయం జరుగుతుందా? డిఎస్సీలో అవకతవకల వల్ల అభ్యర్థులు అర్హులైతే ఎవరున్నారో వాళ్ళకి అన్యాయం జరిగింది మీ పరిపాలన వల్ల. సో మీ పరిపాలనలో ఇన్ని డొల్లతనాలు పెట్టుకుని సమాధానం చెప్పకుండా పొద్దున లేస్తే సైకోల్లా, ఉన్మాదుల్లా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొద్దున్న లేస్తే ఈ చౌకబారు, థర్డ్ గ్రేడెడ్ చౌకబారు విమర్శలు తప్పిస్తే కన్స్ట్రక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ఏ ఒక్క ప్రశ్నకైనా తెలుగుదేశం పార్టీలో నేరుగా సూటిగా సమాధానం చెప్పే దమ్మున్న మగాడు ఒక్కడేనున్నాడా? నేరుగా అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పండి. ఒక్కడు కాకుండా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కింది స్థాయి కార్యకర్త వరకు పాడిందే పాటరా అన్నట్టుగా ఒకటే పాట. ఏమడిగినా తల్లి చెల్లి గొడలి, ఏమడిగినా సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ మోడీ ఎందుకు లేదు? తల్లి చెల్లి గడ్డలి. రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు? తల్లి చెల్లి గొడ్డలి. పెన్షన్ ఎందుకు ఆపేశారు? తల్లి చెల్లి గొడ్డలి. నిరుద్యోగ వృత్తి ఎందుకు ఆపేశారు? తల్లి చెల్లి గొడ్డలి. ఇదేనా? సిగ్గుపడాలి. ప్రజలు నవ్వుకుంటున్నారనే ఏవ కూడా లేదు వీళ్ళకి.